ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. ఎవరి వైపు చూచి? యేసు. అది ఎవరి వైపు చూసి? ఎవరి వైపు చూడాలా? చూడండి, ఎవరి వైపు చూడాలా? ఆంధ్ర వైపు చూడాలి. ఎవరు తీసుకొచ్చారు? ఆంధ్ర ఆంధ్ర వైపు చూడాలి. ఈయన ఎవరి వైపు చూస్తున్నారు? సీమోను. దానికి పేరు పెడతాను చూడండి. నెంబర్ 1, ఆంధ్రే వాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్, ఫెయిత్ఫుల్లీ, ఒబీడియంట్లీ, కంప్లీట్లీ. Andrea introduced his brother to Jesus. Number 3, Andrea was a selfless leader. अरे क्या बात है, मैं लेकर आया तो उसको कई को देख रहे కదా. నేను తీసుకొస్తే నన్ను చూసి మాట్లాడాలా? నువ్వు యేసుప్రభు, నువ్వు నన్ను చూసి మాట్లాడాలా? నువ్వు ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? ఆండ్రూ వాజ్ ఎ సెల్ఫ్లెస్ లీడర్. నాయకులుగా మనం ఏ రీతిగా ఉండాలి అనగా సెల్ఫ్లెస్ లీడర్గా ఉండాలి. నవడేస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఐ, మీ, మై సెల్ఫ్. అందుకనే నేను వాక్యాలు చెప్పేటప్పుడు అప్పుడప్పుడు నన్ను ఎవరన్నా పిలిస్తే ఆ ఇంట్రడక్షన్ కట్ చేసి డైరెక్ట్ ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే 10-15 నిమిషాలు వీళ్ళని పొగిడేసే బదులు మన వాక్యం మిస్ అయిపోతుంది కాదు. పొగడకపోతే అదొక ప్రాబ్లం. అంత హైదరాబాద్ నుంచి పిలిచాము, నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు పాస్టర్ గారు అన్న స్పర్జన్ అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? అందుకే నేను ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచిన మాటలు చెప్తున్నాను. ఆంధ్ర ఏం చేశాడు మీరు ఇమాజిన్ చేయండి. అంత కష్టపడి తీసుకొస్తే యేసు ప్రభు వారి అటెన్షన్ ఎవరి వైపు ఉంది? ఎంత మనకైతే బీపీ, నాకు బీపీ లేదు కానీ నాకైతే బీపీ వచ్చేసిన. ఇంత కష్టపడి తీసుకొస్తే ప్రభు ఇంత కష్టపడి, ఇంకోటి నిన్ను వెంబడిస్తున్నాను, నేను ఎంతో సాక్రిఫైస్ చేసి వచ్చాను, సేవ చేస్తున్నాను, ఈ సంఘాన్ని కట్టాను, పస్తులుండి ఇలా చేశాను, కానీ నేను చెప్తుంటే ప్రభు నన్ను చూడకుండా సంఘ సభ్యులను చూస్తున్నావు, నన్ను చూడకుండా నా అసిస్టెంట్లను చూస్తున్నావు, నన్ను చూడకుండా ఎవరో దీవిస్తున్నావు ప్రభు, నన్ను దీవించకుండా అన్న సంఘ కాపర్లను నేను ఎరుగుతున్నాను. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. Are you a selfless? Let me put it this way. Are you a sacrificial leader? Do you have that quality? నాన్నగారికి చాలా ఇష్టమైన వచనం, నాకు కాదు ప్రభువా, నాకు కాదు నాయన, మహిమ, ఘనత, ప్రభావములు సమస్తము నీకే చెల్లును గాక. All glory belongs to you. ఈ మధ్యలో ఇంకో మాట, we are drawing attention to us. We are not drawing attention to him. మన వైపు ఆకర్షిస్తున్నాం కానీ ప్రభు వైపు మనం ఆకర్షిస్తలే. మన బోధలు, మన ప్రసంగాలు, మన జీవిత విధానము, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అస్. నేను పేరు చెప్పను కానీ కొంతమంది ఈ మధ్య బట్టలు వేసుకుంటున్నారు. వాళ్ళ బట్టలు అమ్మేస్తే మన సంఘాలు కట్టియచ్చు కొంతమంది ఊర్లలో. అదండి కరెక్ట్ అయ్యగారు? అలా ఎందుకండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను వేసుకోవాలి, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఫ్రాంక్గా చెప్పాలా? అయ్యగారు ఫ్యాన్ తెమ్మన్నారు కానీ ఈ కోట్ తీసేసి ఎంత హాయిగా చెప్పాలంటుంది. కానీ మా నాన్నగారు నేర్పిన డిసిప్లిన్ ఏంటి? వెన్ యూఆర్ బిహైండ్ ద పుల్పిట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పుల్పిట్. అట్లానే ఇష్టం వచ్చినట్టు వేసేసుకొని చెత్తాచెదరం వేసేసుకొని ఏదో మనం యాక్టర్ లాగా అవుతానికి కాదు. గాడ్ ఈజ్ సేయింగ్, ఆర్ యూ బీయింగ్ సెల్ఫ్లెస్? ఆర్ యూ సాక్రిఫైసింగ్? ఇంకో మాట చెప్తాను, ఆర్ యూ గోయింగ్ దట్ ఎక్స్ట్రా మైల్? ఇంకో లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఆర్ యూ సీకింగ్ అటెన్షన్ టు యువర్ సెల్ఫ్? ఆర్ యూ షోయింగ్ జీసస్ క్రైస్ట్?